అండర్-19 వరల్డ్ కప్లో భారత్ సత్తా ఏంటో చూపిస్తుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లు దూసుకుపోతున్నారు. సూపర్ 6 దశలోనూ భారత కుర్రాళ్ల జట్టు ఎదురు లేకుండా ముందుకు సాగుతుంది. బ్లూ ఫౌంటీస్లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీతం 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేశారు. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ ఇద్దరు సెంచరీ కొట్టారు. అనంతరం 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఆ జట్టులో కెప్టెన్ దేవ్ ఖనాల్ చేసిన 33 పరుగులే అత్యధికం. చివర్లో దుర్గేష్ గుప్తా, ఆకాష్ చంద్ ఆటతో నేపాల్ ఆల్అవుట్ కాకుండా తప్పించుకుంది. భారత బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లతో నేపాల్ను దెబ్బతీశారు. అర్షిన్ కులకర్ణి 2, రాజ్ లింబానీ 1, ఆరాధ్య శుక్లా 1, మురుగన్ అభిషేక్ 1 వికెట్లు తీశారు.